పేరు? నమస్తే అండి. నా పేరు గోవిందమ్మ. ఎక్కడ మేడం ఇది? అమరావతి తుళ్ళూరు. మేడం ఈరోజు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకుని బిల్డింగ్లు కడితే రాజధానిగా సరిపోయేది కదా అని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా రియాక్ట్ అవుతారండి అమరావతి మహిళగా? ఆయన మాట్లాడిన మాటను బట్టి చూస్తే, మరి ఆయన మాట్లాడిన దానిలోనే ఆలోచిస్తే, మరి గతంలో 5 ఏళ్ళు సీఎంగా పనిచేశారు కదా, మరి ఆ టైంలో చేసి చూపించాల్సింది కదా, మరి ఎందుకు చేయకుండా ఉన్నారు? గుంటూరు టు విజయవాడ మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో చాలా తక్కువ నిర్మాణంతో చేయొచ్చు అన్నారు. ఈరోజు ఈ మాట అన్నారు. మరి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆయన ప్రతిపక్షంగా అసెంబ్లీ సాక్షిగా ఆయన అన్న మాటలు ఏంటి? 30,000 గుంటూరు టు విజయవాడ అనుకూలమైందే, కనీసం 30,000 ఎకరాలైనా రాజధాని నిర్మాణానికి అవసరం అవుతుంది అన్న మాట్లాడిన వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇలా మాట మార్చి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆయనే నిర్ణయించుకోవాలి. మేమనేది ఏంటంటే, ఎప్పటికైనా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించాలి, కానీ ఏమి చేయకుండా రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టేసి వాళ్ళు దోచుకోవాల్సిందంత దోచుకొని ప్రజలకు అన్యాయం చేయబట్టి ఈరోజు 11 సీట్లకే పరిమితిపై ఇంట్లో కూర్చున్నారు. అయినా బుద్ధి రావట్ల. బుద్ధి రాకపోగా తను చేసే మోసాలు మర్చిపోయి ఎదుటివాడు ఎంత నిర్దోషైనా సరే వాళ్ళ మీద నెపం వేసి వాళ్ళని ఎలాగోలా జైలుకు పంపించడం కూడా జరిగింది గతంలో. అలా జైలుకు పంపించి ఏమీ చేయలేక, అంటే ఆ తప్పుల్ని నిరూపించలేక ఆయన మళ్ళీ నిర్దోషిగా బయటకు రావడం జరిగింది. మరి నువ్వు ఈరోజు నీ మీద ఉన్నటువంటి కేసులన్నీ తప్పుడు కేసులను నువ్వు నిరూపించుకోగలవా? నువ్వు నీ కింద అనుచరులు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, ఎంతోమంది నీ కింద కార్యకర్తలతో సహా ఈరోజు చేసినటువంటి తప్పులు, మోసాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనం ఎంత వృధా చేశారో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీరా మాట్లాడేది. ఇక్కడ చదరపు గజం వచ్చేసి 4,000 అయితే ఇక్కడ లగ్జరీ అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు అంట. అసలు మీకు అంటే నేను అడుగుతున్నా, 1 లక్షకి ఎన్ని సున్నాలో అసలు మీకు తెలుసా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఆయన అక్కడ రిషికొండ ప్యాలెస్లో రిషికొండలో ఆయన కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఒక చదరపు అడుగు వచ్చేసి 25,000తో కట్టింది. ఎన్ని కోట్లు ఖర్చు అయ్యి ఉంటే అంత లగ్జరీ ఉన్నటువంటి ప్యాలెస్ మీరు కట్టగలిగారు. దాన్ని అంటారు మా దృష్టిలో లగ్జరీ అని. దీని కాదు అనేది. ఇది ఒక సాధారణమైనటువంటి అపార్ట్మెంట్లు ఇక్కడ వెలుస్తున్నాయన్ని సాధారణమైనటువంటి భవనాలే. ఎక్కడ లగ్జరీ అనే దానికి లేదు. ఆయన ఏదో మోసం చేస్తున్నాడు అని చెప్పి అన్నారు. మీరు గతంలో 5 ఏళ్లలో మీరు ప్రజలకు చేసింది ఏంటి? ఈరోజు ఇక్కడ రేట్లు చూస్తే కిలోమీటర్కి 50 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు కిలోమీటర్కి. మరి అసలు అంత ఖర్చు లేకుండా మీరు చేసి చూపించాల్సింది కదా. ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చి ఈయన అభివృద్ధి చేస్తున్నాడని చెప్పి ఈరోజు కన్నుగుట్టి ఈ రకంగా ఆయన మీద నిందలేస్తున్నారు. మరి మీరు చేసి చూపించాల్సింది కదా. ఆయన చెప్పిన అప్పులు కానీ, అమరావతి మీద చేసిన ఈ కామెంట్స్ కానీ ఇవన్నీ నిజం అంటారా? ఎలా నిజమవుతుందండి? ఈరోజు ఆయన అప్పులు చేశాడు. మరి ఈయన గతంలో మా భూముల్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆయన్ని ఏం చేశాడో చెప్పమనండి. ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టి ఈ నిర్మాణం చేశాను అన్నదే లేదు. మరి ఏం చేశాడు? అదంతా ఎక్కడ దోచుకు తిన్నదే కదా. ఆయన మంత్రులు అందరూ కలిసి దోచుకు తిన్నదే. కానీ ఎక్కడికక్కడ వైజాగ్లో భూ కబ్జాలు చేశారు, ఇక్కడ లిక్కర్ స్కాములు చేశారు. ఎక్కడికక్కడ ఏది దొరికితే అది దోచుకు తింటాం తప్పితే రాష్ట్ర ప్రజలకు ఏమన్నా చేసింది ఉందా? చేయకపోగా ఈరోజు చేస్తున్నటువంటి వ్యక్తి మీద నిందలు మోపి ఆయన మళ్ళీ ప్రజల్లోకి దోషిగా చూపించి ఈయన మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నీ పక్కకి నెట్టేయాలని చెప్పి ఆయన ఆలోచన. ప్రజలందరినీ మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆయన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు, కానీ అది జరగనటువంటి విషయం. ప్రజలు ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకోబట్టే ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది, కానీ ఇంకా నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే గతంలో ఇక్కడ నిర్మించిన సెక్రటేరియట్ కానీ, అలాగే హైకోర్టుకు భవనాలు కానీ ఇవన్నీ ఉండగా మళ్ళీ 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఐకానిక్ టవర్స్ అని అంటూ, సెక్రటేరియట్ కొత్త భవనాలు అంటూ, హైకోర్టు భవనాలు అని అంటూ ఎందుకు ఇన్ని 1,000 కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు? ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? కరెక్టే, ఆయన అన్నది బాగానే ఉంది. మరి అవి 3 ఉంటేనే ఒక రాజధాని నిర్మాణం మొత్తం పూర్తయిపోయినట్టేనా? లేదు కదా. ఆ 3 ఉంటేనే అవ్వదు. ఆయన టెంపరీగా అక్కడ నిర్మించి చాలామందికి ఇక్కడ తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తే, ఎన్నో కంపెనీలు, పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో శ్రమ కూడినటువంటి పని చేస్తే తప్పితే ఇక్కడ ఒక రాజధానికి ఒక ఆకారం రాదు. అలాంటిది ఏదో 3 చూపించేసి ఇది ఉంది కదా, ఇంకా ఎందుకు, ఇంకా అవసరమా, ఇన్ని 1,000 ఎకరాలు అవసరమా, అది అవసరమా, ఇది అవసరమా అని మీరు మాట్లాడుతున్నారు. సరే, మీ పాయింట్లోకి వద్దాము. మరి గతంలో ఇక్కడ ఒక రాజధాని చాలని చెప్పి నిర్మాణంలోకి వచ్చింది అమరావతి. మరి దాన్ని కాదని 3 రాజధానులను మరి ఎలా తీసుకొచ్చారు మీరు అధికారంలోకి రాగానే? 6 నెలలకే
ఈరోజు 12 నెలలకి ఆయన చేస్తున్నటువంటి మోసాలన్నీ బట్టబయలైనాయి అని అంటున్నారు. మరి ఆరు నెలలకి అసలు మీరు ఏం చెయ్యకపోగా ప్రజలందరినీ నడు రోడ్డున నిల్చోబెట్టారు కదా. 6 నెలల నుంచి అధికారంలో ఉన్నంత వరకు ఒకరి తర్వాత ఒకళ్ళు ఉద్యోగస్తులేంటి, నిరుద్యోగులేంటి, రైతులేంటి, శ్రామికులేంటి, ప్రతి ఒక్కరిని అసలు వాళ్ళు కనీస వేతనం చెల్లించకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు. పైగా అడిగినందుకు, ప్రశ్నించినందుకు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు బనాయించి ఈ రోజు కూడా కోర్టుకు తిప్పుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని మోసాలు, ఎన్ని దందాలు, ఎన్ని దాష్టికాలు చేశారో మీరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి మీలాంటి నరరూప రాక్షసుడు అనేది అధికారంలోకి రాకూడదని ప్రజలు నిర్ణయం బలంగా తీసుకున్నారు. ఇక ముందు కూడా మీరు వస్తారన్న ఆలోచన దయచేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈయన ఒక రెండింటిని 2 కళ్ళలాగా, అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని 2 కళ్ళలాగా తీసుకొని పనిచేస్తున్నారు. కానీ మీరు అభివృద్ధి చేయకపోగా సంక్షేమం అని చెప్పేసి కొంతమందికి ఇచ్చి మేమేదో గొప్ప పనులు చేస్తున్నామని 4 ఫోటోలు పేపర్కి వేయించుకొని చెప్పి అసలు పరిపాలన అంతా మేము చేసినట్టు ఎవరు చేయరని చెప్పేసి మీరు చెప్పుకోగానే సరిపోదు. ఏదైనా కూడా అభివృద్ధి అంటే ఇలా ఉండాలి. ఆయన చూసి నేర్చుకోండి. ఆయన విజన్ ఉన్నటువంటి వ్యక్తి. గతంలో హైదరాబాద్ చేసి చూపించాడు కాబట్టి మేము కూడా నమ్మి, మీ మాటలు కూడా నమ్మి, అప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఆ నిర్ణయం చెప్పారు కాబట్టి మీరు అందరూ ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మన రాష్ట్రానికి రాజధాని కావాలని అందరూ కోరుకుంటున్నారు అన్న సదుద్దేశంతోనే మేము ఆ రోజున 75% భూమిని ఇచ్చాం. కానీ మీరు అధికారంలో రాగానే చేసిన పనేంటి? ఎన్నో ఆయన ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు. మరి ఏమైనా జరిగిందా? ఏమైనా రుజువు చేయగలిగారా? ఎన్నో అబద్ధపు సాక్ష్యాలు పుట్టించి మరీ ఆయన మీద నింద వేయాలని చెప్పి చూశారు. కానీ అవన్నీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఆయన ఈరోజు నిర్దోషాన్ని బయటికి రావడం జరిగింది. ఆయన ఏ మచ్చలేనటువంటి వ్యక్తి. ఇంకా మీరు ఎన్నో మచ్చలు వేసి ఆయన ఏదో చేయాలనుకుంటే అది మీకే తిప్పికొడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా నిదానంగా ఒక్కొక్కళ్ళు 1 by 1 వెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీదే ఆ పరిస్థితి మీకు వస్తుందని ఇప్పుడు ఈరోజు ఈ పొలిటికల్ డ్రామాలన్నీ ఆడుతున్నారు. ప్రజల్లో ఏదో మనం చెప్పింది వింటారు, ప్రజలు గొర్రెలని ఇంకా అనుకుంటున్నారేమో. ప్రజలు గొర్రెలు కాదు, ప్రజలు చాలా మేధావులు. అందుకనే ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ఆ టైము వచ్చే వరకు వెయిట్ చేసి బుద్ధి చెప్పడం జరిగింది. రీసెంట్గా పడిన వర్షాలకు కూడా అమరావతి ప్రాంతం అంతా మునిగిపోయింది. మొత్తం పంపులు పెట్టి, మోటార్లు పెట్టి తోడడానికే సరిపోతుందని చెప్పేసి అయితే మరోవైపు కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ఏం చెప్తారు సమాధానం? అమరావతి అనేది ఎప్పుడు ముంపు ప్రాంతం కాదని మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఆ రోజు అందరూ నిర్ణయం తీసుకునే చెప్పారు. ఇది అనుకూలమైన ప్రాంతం, ఇక్కడ మౌలిక సదుపాయాలు, మంచి మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇటు కృష్ణానది ఉంది, నీటికి ఇబ్బంది లేదు కాబట్టి అన్నిటికీ అనుకూలమైనటువంటి ప్రాంతం అని చెప్పి అందరూ ఆమోదించి అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకుంటేనే ఈరోజు రాజధాని అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి వీళ్ళ అధికారంలో రాగానే ముంపు ప్రాంతం అయిపోతుందా? అంటే ఏమి చేతగాక పనిచేయడం చేతగాక దీని మీద ఏదో ఒక నిందలు వేసేసి దీన్ని ఎడారని, శ్మశానం అని, లేకపోతే ముంపు ప్రాంతం అని, ఇక్కడ చంద్రబాబు బినామీలు ఉన్నారని, లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఇలాంటి అవాస్తవాలు ఎన్నో మాట్లాడారు. వాటన్నిటినీ ప్రతిదీ కూడా మేము ఇవి నిజాలని చెప్పి ప్రజలందరికీ చెప్పాం. పాదయాత్రల ద్వారా తేల్చి చెప్పాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వయంగా లైవ్లో చూపిస్తూ కూడా ఇక్కడ అంటే కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు కూడా ఇక్కడ అంతా పరిశీలించి ఇది ఎలాంటి ముంపు ప్రాంతం కాదని చెప్పి చెప్పడం కూడా జరిగింది.